ఇంకా అలా కలుపుకొని బాగా ముక్కలు పట్టించి ఇంకా అట్లా జాడీలో స్టోర్ చేసుకోవాలి. ఇది 1 year ఉంటుందా అండి? ఏ పచ్చడి పెట్టుకున్నా మనకి ఆవకాయ పచ్చడి అంటే 1 year ఉండాలి, మరి ఇది 1 year ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది 1 year. ఎందుకంటే ఇక్కడ చక్కటి ప్రిజర్వేటివ్ వేసాం కదా మనం, ఆ ప్రిజర్వేటివ్ ఎక్కడికి పోదు. ఇంకోటి ఏంటని చెప్పేసి అంటే పసుపు కూడా చక్కటి ప్రిజర్వేటివ్, పసుపు ప్రిజర్వేటివ్, తర్వాత ఉప్పు కూడా ప్రిజర్వేటివ్, తర్వాత మనకేందని చెప్పేసి 2 ఔషధి గుణాలే కాబట్టి చాలా చక్కగా ఉంటుంది. మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పటిదాకా ఏదో పొడిగా ఉంది, 4 రోజుల తర్వాత ఎట్లయితే అని చెప్పేసి నిజంగానే మీరు అడిగినట్టే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 4వ రోజు తర్వాత దీని యొక్క రుచి బయటపడుతుంది అనమాట. మెయిన్ గా ఇది పచ్చడి టేస్ట్ కన్నా ఆరోగ్య ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయో అనిపిస్తుందండి నాకు. అవును. ఇది మనకేందని చెప్పేసి అంటే చక్కగా మ్యారినేట్ అవుతుంది ఒక 3 days తర్వాత 4 days తర్వాత. మళ్ళీ 4 days తర్వాత కలిపిన తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ 1 week తర్వాత కలుపుతాం. మళ్ళీ అట్లా కలిపిన తర్వాత సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది. అంటే కలపటం ఎందుకని చెప్పేసి అంటే దీంట్లో ఉప్పు వేసాం కదా, అది పైనుంచి కింద దాకా మొత్తం అన్నిటి కలవాలి, ప్రతి ఒక్క ముక్క కలిస్తేందని చెప్పేసి అంటే మంచిగా చక్కగా నిల్వ ఉంటుంది. చక్కగా రుచికరమైనటువంటి ఉప్పు ఆవకాయ. ఇప్పుడు చాలా మందికి హెల్త్ కాన్షియస్ అయింది కాబట్టి, బీపీలు షుగర్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఉప్పు కారం ఆయిల్ తీసుకోవద్దు అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అనే చెప్పాలి. గమ్మతైన విషయం ఏంటని చెప్పేసి అంటే ఎవరైతే అంటే హెల్త్ రీజన్స్ తోటి మనము అంటే అది తినొద్దు ఇది తినొద్దు అని చెప్పేసి అనుకునే వాళ్ళు 10 సార్లు తినకుండా ఉండి 11వ సారి ఆ 10 సార్ల కంటే ఎక్కువ తింటారు. కరెక్ట్. అది ఏదైతే వద్దంటాం అదే ఎక్కువ తినాలనిపిస్తుంది. కాబట్టి ఏంటని చెప్పేసి అంటే వాస్తవాన్ని మా గురువు గారు చెప్తుంటారు అనమాట, ఏదైనా కోరికని అణుచుకోవటం అధమం అంట, ఆ కోరికను తీర్చుకోవటము మధ్యస్థం. కాబట్టి ఏంటని చెప్పేసి అంటే దాన్ని జయించటం ఉత్తమం. ఏది మితంగా తిన్నా ప్రాబ్లం లేదు కానీ అమితంగా తినొద్దు అని చెప్తారు. బట్ చాలా మంది మేము ఆవకాయకి దూరంగా ఉన్నాము అని ఫీల్ అయ్యే వాళ్ళు ఇది మంచి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అవునండి. ప్రత్యేకించి ABN వారు దీనిపైన శ్రద్ధ పెట్టి ఈ ప్రోగ్రాం చేస్తున్నారు. కాబట్టి వీక్షకులందరూ కూడా చక్కగా ఈ యొక్క విషయాన్ని చక్కగా గమనించి మీ ఇంట్లో కూడా ఈ విధంగానే ఆవకాయ పచ్చడి పెట్టుకోండి. అన్ని పచ్చళ్ళు కూడా ఈ విధంగానే ఆరోగ్యకరమైన ఆవకాయ పచ్చళ్ళు తయారు చేసుకోండి. అంటే ఆరోగ్యంతో పాటు చాలా ఈజీ కూడా. చాలా మందికి అమ్మో ఆవకాయ పచ్చడి అంటే ఇప్పుడు యూఎస్లో అట్లా ఉన్నారనుకోండి, వేరే దేశాల్లో ఉన్నారనుకోండి, మా అమ్మ పెడితేనే తినాలి అన్న అట్లా ఫీల్ అయ్యే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈజీగా అనిపిస్తుంది, ఇంట్లో దొరికే ఐటమ్సే. అవునండి, అసలు పట్టదు. ఇంకోటి ఏంటని చెప్పేసి కొన్నాళ్ళ కింద మేము మన బాధ్యత ఫౌండేషన్ జనహిత న్యాచురల్ ఫార్మ్స్ కింద అంటే పచ్చడి కాల్ సెంటర్ కూడా ఓపెన్ చేసాం. ఆ విధంగా కాల్ సెంటర్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మీరే ఉన్నారు, ఎవరైనా సరే ఉన్నారు, వారికి ఏంటంటే పచ్చడి పెట్టుకోవాలని ఆసక్తి ఉంది కానీ పచ్చడి పెట్టుకునే విధానం రాదు. మేమేందని చెప్పేసి అంటే మేము పెద్ద మనుషులు లెక్క వాళ్ళ ఇంట్లో ఏ విధంగా పచ్చడి పెట్టుకోవాలని చెప్పేసి మేమే వాళ్ళకి మొత్తం గైడెన్స్ ఇచ్చేసేసి ఒక అమ్మమ్మ పోషించేసేసి మేమే ఆన్లైన్ లో వాళ్ళతో పచ్చడి పెట్టిస్తాం. ఇది పూర్తిగా ఉచిత సేవ. మా ఉద్దేశం ఏంటని చెప్పేసి అంటే ప్రతి అమ్మ కూడా మీ కాల్ సెంటర్ నెంబర్ చెప్తారా? నేను తెలియజేస్తాను, మా డిస్క్రిప్షన్ లో ఇప్పిద్దాం. ఓకే.